అసలు సిసలైన రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అన్న రాయచోటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. అసలు సిసలైన రాయలసీమ ద్రోహి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని, ఆ అర్హత ఎప్పుడో నువ్వు కోల్పోయావని, నీవు అవినీతి కలెక్టర్లతో ఏర్పాటు చేసుకున్న స్నేహబంధం వల్ల భూదందాకు నిలయంగా రాయచోటి మారిందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై రాయచోటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పీలేరులో జరిగిన రా కదలిరా సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి ముఖ్యమంత్రి ఆయనతో పాటు ఈ ఎమ్మెల్యేలు ఏ విధంగా దోచుకున్నారో మా అధినాయకులు చంద్రబాబు ఎంతో చక్కగా వివరించారని, ఇవన్నీ వాస్తవాలని, రాయచోటి ఎమ్మెల్యే అభివృద్ధి చేశా అని గొంతు చించుకుంటున్నాడని, నువ్వు ఏమి అభివృద్ధి చేశావని విర్రవీగుతున్నావో, డివైడర్స్కు రాళ్లు వేయడం ఒక అభివృద్ధేనా? కలెక్టరేట్కు కేటాయించిన భూములను దోచుకోవడం ఒక అభివృద్ధేనా? ఇసుక దందా చేయడం ఒక అభివృద్ధేనా? స్టేట్ గెస్ట్ హౌస్ కట్టడం ఒక అభివృద్ధేనా? ఆ స్టేట్ గెస్ట్ హౌస్లో నువ్వు కలెక్టర్లు ముచ్చట్లు చెప్పుకోవడానికా? అభివృద్ధి చేశా అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుండాలని మండిపడ్డారు. నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పీలేరులో రాజంపేట పార్లమెంటుకు సంబంధించిన ఒక సభను పెట్టడం, ఈ సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రాజంపేట పార్లమెంటుకు సంబంధించిన అభివృద్ధి గురించి, ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా అభివృద్ధి ఎలా నాశనం అయిపోయింది, ఈ రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేసినాడనే విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. దీంట్లో 100% వాస్తవాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే చించుకుంటున్నారు, మేమేదో అభివృద్ధి చేసినాము, వాళ్ళు ఏం చేసినారు, మేమే చాలా చేసేసినామని ఆయన క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవినీతిని గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ఎంత భారీ ఎత్తున ఆ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడినారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. గడచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కూడా ఇదే ప్రస్తావన 100 సార్లు తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇసుక మీరు దందా చేసినారా లేదా? మద్యం షాపులు ప్రభుత్వం అమ్మితే అది ఆఫ్లైన్ సేల్సా కాదా? దీంట్లో ఎంతెంత డబ్బులు సంపాదిస్తాండరు? ఆఖరికి రాయల్టీలు కూడా 2 జిల్లాలకు ఒకటి వేలం వేసి 100 కోట్ల రూపాయలు డబ్బులు దోపిడీ చేస్తున్నారా లేదా? ఇది కూడా ఆఫ్లైన్. గవర్నమెంట్ గతంలో చలానా రూపంలో వచ్చే డబ్బులంతా ఈరోజు గవర్నమెంట్కి చలానాలో రావడంలే. మీరు వసూలు చేసి గవర్నమెంట్కి ఒక చలానా కడతారు, మిగతాదంతా మీరు తీసుకుపోతాంటారు. ఎక్కడ చూసినా అవినీతి తప్పనిచ్చి అభివృద్ధి అనేది లేదనేది వాస్తవం. నిన్నటి దినం ఒక ప్రెస్ స్టేట్మెంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు, రాయచోటి ఎమ్మెల్యే ఇంకా సిగ్గుతో తలకాయ దించుకోవాల్సిందే, ఈరోజు ఈయన అభివృద్ధి చేసినాడు అన్నాడు. ఏం అభివృద్ధి చేసినావయ్యా నువ్వు? నాకేం అర్థం కాలే. సిగ్గు శరము మానం ఉందా? 15 సంవత్సరాల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు. ఇక్కడ రింగ్ రోడ్లో 3 చోట్ల 300 మీటర్లు రోడ్డు వేసుకోలేకపోయినావు. 300 మీటర్ల రోడ్డే 3 చోట్ల నువ్వు అభివృద్ధి చేసినావా? ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏమైంది? ఏటీఎం కార్డు మాదిరి బరికి డబ్బులు తీసేసుకొని నీకు రావాల్సిన డబ్బు తీసుకున్నా వాడు కాంట్రాక్టర్ వెళ్ళిపోయినాడు, అడ్రస్ లేడు. ఏం అభివృద్ధి చేసినావని చెప్పి గొంతు చించుకొని అడుస్తాడో. పెద్ద అభివృద్ధి నువ్వు చూపిస్తావా? డిఎస్పీ ఆఫీస్ నువ్వు అభివృద్ధి చేసేది? అది డిఎస్పీ ఆఫీస్తో అభివృద్ధి వచ్చేసిందయ్యా? లేకుంటే డివైడర్కు 4 రాళ్ళు ఈ పక్క ఆ పక్క కనిపిస్తే వచ్చినాయి అభివృద్ధి? ఆ 4 రాళ్ళు కూడా ఊడిపోతాయి దేవుని దయ వలన. అంటే ఎంత నాసి రకంగా మీరు పనులు చేసినారు అనేది స్పష్టంగా అర్థమవుతుందా? ఏందో స్టేట్ గెస్ట్ హౌస్ కట్టి అభివృద్ధి చేసినాడంట. ప్రజలకి ఏమైనా అవసరమా నీ స్టేట్ గెస్ట్ హౌస్? ఎవడు పోయి ఉంటాడా? నువ్వో నీ కలెక్టర్, నీ భాగస్వామి అయిన కలెక్టరు.
కలెక్టర్ను నువ్వు పొగుడుతావా? సిగ్గు శరం ఉందా? ఒక ద్రోహిగా కేంద్ర ఎన్నికల సంఘము ఇతను చేసిన అవినీతిని బయటపెడితే నువ్వు ఈరోజు కలెక్టర్ బాగా అభివృద్ధి చేసినాడని సిగ్గు శరం లేకుండా మాట్లాడతావా? ఇద్దరు కలుసుకొని పార్ట్నర్సు దోపిడీ చేసుకున్నారు. కోట్ల రూపాయల అవినీతిలో మీ ఇద్దరు భాగస్తులు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ ఎంక్వైరీలు మీ పైనే. నీ కలెక్టర్కు ఉద్యోగం రాదు ఇంకా, నాకు తెలిసి. నీ అవినీతి అంతా కూడా బయటకు వస్తుంది. నువ్వు కూడా మాట్లాడతావా? తెలుగుదేశం పార్టీని విమర్శించే శక్తి, హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఉందా, లేకుంటే మీ ఎమ్మెల్యేలకు ఉందా? 100 ఎకరాలు దోపిడీ చేశారు. సిగ్గులే. కలెక్టరేట్కు పెట్టిన భూమిని కూడా బినామీల పేరుతో రిజిస్టర్ చేసుకునే ఘనత మీది. మళ్ళా నువ్వు అభివృద్ధి చేసినావా? డీకేటీ భూములన్నీ ఇచ్చేసినాయట. వైసీపీకి దోపిడీ చేసే ప్రయత్నం చేసినావు. అన్నిట్లో కమిషన్. ఈరోజు ఏ ఆఫీసుకు పోయినా భారీ ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఏమయ్యా ఇంత అవినీతి జరుగుతుంది అంటే, ఏం మా ఒకరికి ఇస్తాండరా? పైన వరకు పోతుంది. అంటే పైకి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతుందా, లేకుంటే ఈ ఎమ్మెల్యే వరకే ఉందా? పెద్ద అవినీతి చేసినాడని ఆ సీరియల్ సెట్ రింగ్ లైట్లు మటుకు ఆ రోడ్లలో వైసీపీ కలర్ వేసుకొని ఇది అభివృద్ధి. లేకుంటే నువ్వు బ్యానర్ పెట్టి కృష్ణా జలాలు పారిస్తాడంట. ఎక్కడయా మహానుభావా నువ్వు కృష్ణా జలాలు పారించినావు? ఒక్క చుక్క కృష్ణా జలాలు రాయలసీమ ప్రాంతంలో కరువు కాటకాలకు నిలవైన రాయచెట్టుకు వచ్చినాయా? పీలేరుకు వచ్చినాయా? తమలపల్లికి వచ్చినాయా? ఏ ఊరికి వచ్చినాయా చెప్పయ్యా? కృష్ణా జలాలంట. హంద్రీ నీవాను సర్వనాశనం చేసినావు. ఒక్క అడుగు ముందుకు పోలే. గాలేరు నగర్ని సర్వనాశనం చేసినావు. ఒక్క అడుగు ముందుకు పోలే. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే. రాయలసీమ ద్రోహి జగనా కాదా? లేకుంటే మీ ఎమ్మెల్యేలందరూ భాగస్వామ్యంతో కమిషన్ల కోసము కొత్త వర్కులు సృష్టించినారు. 5,000 కోట్లతో ఈ ఎంపీకి నీకు భాగస్వామ్యంతో ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో కృష్ణా జలాలు తీసుకొచ్చి ఇక్కడ పోస్తాడంట. బ్యానర్లు పెట్టుకున్నారు సిగ్గు శరం లేకుండా. కృష్ణా జలాలు తీసుకొచ్చినంత వరకు ఓటు అడగమని. ఇంకా 2 నెలలు ఉంది. ఒక్క చుక్క శ్రీనివాసపురం ముక్కు ఏమన్నా ఒక చుక్క నీళ్ళు వచ్చినాయా? కృష్ణా జలాలు వెలుగెల్లు ప్రాజెక్టుకు వచ్చినాయా? అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి ఇప్పటికి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతా అంటే సిగ్గు శరం ఉందా? కనీసం నిర్వాసితుల కన్నా డబ్బులు పే చేసినారా? కాలనీలు కట్టినాడంట. కాలనీలు బినామీలకు, దొంగలకు నువ్వు కాలనీలు కట్టిస్తే సరిపోతుందా? హౌసింగ్ పైన ఎంక్వైరీ చేస్తే గతంలో కట్టిన బిల్లులకన్నిటికీ కూడా దొంగ బిల్లులు చేసుకున్నారు మీరు. గతంలో కట్టిన ఇండ్లకు చంద్రబాబు నాయుడు హయాంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆఖరి 2 సంవత్సరాల్లో ఇళ్లకు బిల్లులు పే చేయకుండా ఆపుకున్నారు మీరు. కాంట్రాక్టర్లకు ఎవరికి బిల్లులు పే చేయలే. ఈ రోజుకి కూడా అభివృద్ధి చేసినాము అని చెప్తారు. ఏం అభివృద్ధి చేసినాడో అర్థం కావడం లేదు. మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చిందంట ఈ ప్రభుత్వం. నేను సంతోషపడతా. రాజశేఖర్ రెడ్డి ఏదో మైనారిటీలకు 4% రిజర్వేషన్ చిట్టా ఇప్పినారయ్యా. చిట్టా ఇప్పినారు. కలెక్టరేట్ భూములు ఇవి అవినీతి జరిగిందన్నారు. ఆన్లైన్ చేయలేదు. కలెక్టర్ దాన్ని క్యాన్సిల్ చేసినాడు. ఆమెను ఎవరినో సస్పెండ్ చేసినాడు, రిజిస్టర్ చేసిన ఆమెను. ఆ తర్వాత మళ్ళా ఇమ్మీడియట్గా ఆమెను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి అదే సీట్లో కూర్చోబెట్టినారు. ఎందుకంటే వీళ్ళు చెప్పినారు కాబట్టి ఆమె చేసింది. అదే నేను చెప్పింది. వ్యవస్థలను నాశనం చేసిన ప్రక్రియలో భాగంగానే అవినీతి అధికారులను అందరినీ నీ చుట్టుకారం పోస్ట్ చేయించుకొని వాళ్ళ ద్వారా చేసిన కార్యక్రమమే ఈ కలెక్టరేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్. దీనికి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలా. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఆయన ఇష్టపడతాడేమో వీళ్ళందరినీ. మనమేం చేస్తాము కదా దానికి? ఇట్లా ఎమ్మెల్యేలు. అందుకే ఆయన అవినీతి ప్లస్ వీళ్ళ అవినీతి 2 కలిసే కదా ఈరోజు ట్రాన్స్ఫర్లు జరిగేది. ఈ ఊరు కాకుండా ఆ ఊరికి పోరాని అయినా సరిపోతావు. నువ్వు కొత్త ముఖంగా ఉంటావు, 4 ఓట్లు వేస్తారేమో. ఈడైతే వేయరేమో. ప్రతిపక్ష పార్టీలో 4 వచ్చారు. ఆ 4కి చంద్రబాబు పరుగు పందెం పెట్టాడు. మీరు పెరిగిద్దని, మీరు పెరిగిద్దని. దాంట్లో వాళ్ళు పెరిగిద్దలేక నాపై విమర్శనం చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ టికెట్ కోసం అని చెప్పి అంటున్నాడు. అంటే ఈ 4 ఎక్కడి నుంచి వచ్చినారు? నిన్ను అసహించుకొని, మీ నాయకుడి మీద ఏహ్యా భావంతో,
మీ నాయకుడు పనితీరు సరిగా లేక మీ నాయకుడుకున్న సకల రోగాలను వీడికొచ్చి చెప్పేదానికి ప్రయత్నం చేస్తుంటారు. మేము ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాము, మా పక్కన కూర్చోబెట్టుకుంటాము. మీ వాళ్ళు మా దగ్గరికి పరిగెత్తా వస్తుంటారు తప్ప నుంచి మేమేమి మీ పార్టీలోకి ఎవరు రాలే. మాకు పరుగు పందెం ఏమీ లేదు ఇక్కడ. మీరు వస్తూ ఉంటారో మేము చూసుకుంటున్నాం. పరుగు పందెం ఏముంది ఇక్కడ? పరుగు పందెం ఉంటే ఈ వేళకి చాలా చాలా ఉండు. పరుగు పందాలు ఏమి లేవు ఇక్కడ. నువ్వు సృష్టిస్తే అది పరుగు పందెమా? నీ దాయనే వచ్చినాడు వీడికి. మీ అన్న, మీ చిన్నాయన అక్కడ చెప్పినాడు మా మీటింగ్లో చంద్రబాబు నాయుడు దగ్గర కండవ వేసుకునేప్పుడు, జగన్మోహన్ రెడ్డికి 25 ఏళ్ళు సేవ చేస్తే కనీసం ఆఫీసులకు కూడా ఎంటర్ కాలేకపోయినా అని వాళ్ళ భావన ఆయనే తిట్టుకున్నాడు. మేమేం తిట్టలే. కాబట్టి మీ వాళ్ళని మీరే తిట్టుకునే రోజులు వచ్చినాయి. మీరు తిట్టుకుంటా అంటారు, మా పైన ఎందుకు ఆపాదిస్తారయ్యా? మేము చేసిన అభివృద్ధి చూపిస్తాము. టీడీపీ అదే చూపిమన్నా. నువ్వు చేసిన అభివృద్ధి డిఎస్పీ ఆఫీసు నా కళ్ళకు కనపడింది. నువ్వు చేసిన అభివృద్ధి ఆడుండే గెస్ట్ హౌసు, ఈ డివైడర్కి పక్క రాళ్ళు నాటింది, రాళ్ళు కనిపించింది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నువ్వే కదా అభివృద్ధి చేస్తాండేది. అది ఏమైందో ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వే సమాధానం చెప్పు. నాసి రకంగా సిమెంట్ రోడ్లు అదరాబదరాగా ఎన్నికల ముందు వేసే కార్యక్రమం నీది. ఇదేదో 4 ఏళ్ల ముందే స్టార్ట్ చేసి వేసిండొచ్చు కదా. ఇప్పుడు డ్రైనేజ్ కోసం మళ్ళా బాగలగొట్టాలా? ఏం అభివృద్ధి చూపిస్తావు? కృష్ణా జలాలు ఒక చుక్క నీళ్లు తేలేనోడివి ఇంకా నీ బ్యానర్ రోడ్డు మీద ఉందంటే ప్రజలు నవ్వుతూ ఉంటారు. కృష్ణా జలాలు నీళ్లు మేము తెస్తాము, పారిస్తాము. 100 కోట్ల అవినీతి మూట కట్టుకున్నారు. ఎవరో తెలంగాణలో ఉండే ఒక ఎంపీ, ఒక ఇప్పుడు మంత్రి, అతనికి ఇక్కడ వర్క్లన్నీ ఇచ్చేసి మేము నీరు చెట్టు కింద చేసిన 10 లక్షల రూపాయల పనులు ఇప్పుడు 70 లక్షలు 80 లక్షలకు రికార్డ్ చేసుకున్నాడు. 300 కోట్ల రూపాయల పనుల్లో 200 కోట్ల అవినీతి ఉంది. 70% ప్రజల ధనం దుర్వినియోగం అయిపోయింది అక్కడ. ఇది నిజం కాదా? నిజ నిర్ధారణ కమిటీ వేస్తామా? ప్రసోలను పెడతావా? అఖిలపక్షాన్ని పిలిచి నువ్వు వేస్తావా? నువ్వే అధికారంలో ఉండేది. రేపు పొద్దున్నే వేయి. ఇంటిలో అవినీతి జరిగిందో లేదో తేలిపోతుంది. రిటైర్డ్ ఇంజనీర్లను పిలుస్తాం, ఎస్టిమేట్లు అన్నీ చెక్ చేస్తాం. ఇంతకంటే ఇంక దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఫ్రస్ట్రేషన్ మూడ్ అయిపోయింది. సమయం అయిపోయింది మిత్రమా. మీ అంగడి క్లోజ్. ఏమీ లేదు ఇక్కడ. మీరు క్లోజ్ చేసుకుంటాండరు. వీళ్ళు లేక మా పైన ఆరోపణలు చేస్తుంటారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 100కి 150% నిజాలే చెప్పినాడు తప్పనిచ్చి ఇంకొకటి కాదు. అభివృద్ధి విషయంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు చెప్తున్నారు. అవి లెక్కలు ఏమైనా చూపిస్తారనే క్వశ్చన్ కూడా అడిగినారు. లెక్కలు చెప్పి చూపిస్తే కన్నా ఒక మున్సిపల్ చైర్మన్ నా పదవికే రాజీనామా చేస్తా అని చెప్పి ఏమి చెప్పారు. లెక్కల పరంగా మీరు ఏమన్నా చూపిస్తారో వాళ్ళు ఏమన్నా చెప్పి ఎమ్మెల్యే గారు కూడా అడిగినారు. మన రాయచూట్లో ఇసుక అనేది లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక దోపిడీ అని చెప్పి ఎట్లా చెప్తారు? ఇసుక కోసం మేము ఇంకా ప్రజల కోసం ఇంకా ఇసుక తెప్పిస్తున్నాము, ఎట్లా మేము దోపిడీ చేస్తున్నాము? రైట్. ఇసుక లేదు రాయచోట్లో. అక్కడ నుంచి చేయర్ నుంచి వచ్చింది ఇసుక కాదా? ఇది అన్నమయ్య జిల్లా ఇసుక కాదా? బాలరాజపల్లి నుంచి వచ్చే ఇసుక అన్నమయ్య జిల్లాది కాదా? అన్నమయ్య జిల్లా కలెక్టర్ లేడా? అక్కడి నుంచే కదా ఇక్కడికి టిప్పర్లు వచ్చింది. 2000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు ఇసుకను ఒక్క సంవత్సరంలో పెంచినారు. నేనే ప్రత్యక్ష సాక్షి. నా దగ్గర ఆ రసీదులు ఉన్నాయి. నేను ఈ ఇళ్ళు కట్టుకునేటప్పుడు 2000తో తోలించుకున్నా ఈ మార్కెట్ యార్డ్ నుంచి. ఈ ఇళ్ళు పూర్తి అయ్యేటప్పటికి 4000 అయింది 9 నెలల్లో. దోపిడీ కాకేంది ఇది? అంటే అంత పెట్రోల్ డీజిల్ పెరిగిపోయినాయా? టైర్లన్నీ పెరిగిపోయినాయా? ప్రభుత్వమే కదా ఇసుక తీసుకొచ్చి ఆడ దించింది. ఏ ప్రైవేట్ వాడా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇసుకని ఆఫ్లైన్లో అమ్ముకున్నారు. ఇసుక లేదు రాయచోట్లో అని బకా ఇచ్చేది ఎందుకయ్యా? సిగ్గు శరం ఉండాలి. మార్కెట్ యార్డ్ నిండా ఇసుక యాడ్ నుంచి వచ్చింది. అది అక్కడి నుంచే కదా వచ్చింది. మన జిల్లాదే ఇసుక. నదులు మన జిల్లాయే. అభివృద్ధికి ఇప్పుడు లంచం తీసుకునే వాడికి ఏమన్నా రసీదులు ఉంటాయా ఎక్కడన్నా?
మరి చర్చకు సిద్ధం, అభివృద్ధిలో అభివృద్ధి చేసినామని చెప్పి మీరు ఏమైనా చర్చకు సిద్ధమా? చర్చే ఇదంతా ఇప్పుడు పెట్టిండే చర్చే. వాళ్ళు అడగడం ఇది పెట్టింది చర్చే. అతను ప్రెస్లో మాట్లాడినాడు, నేను ప్రెస్లో మాట్లాడుతాను, మళ్ళా ప్రెస్లో మళ్ళా మాట్లాడతాను. ఇది చర్చే, దీర్ఘకాలిక చర్చ. ఎలక్షన్ అయిపోయిందాక చర్చ, నో ప్రాబ్లం. మళ్ళీ కావాలంటే మీరు ప్రెస్ ఎప్పుడైనా ఒక వ్యానో బస్సో పెట్టి పైకి ఎక్కించి చర్చ పెడతారు, అప్పుడు మళ్ళా పాల్గొంటాం. మున్సిపల్ సభా భవనంలో కానీ ఇంకో దాంట్లో కానీ అవినీతి ఆ భవనం ఎట్లా కట్టావో చెప్తే చాలు నాకు. నేను మున్సిపల్ చైర్మన్ చేస్తాను అని మున్సిపల్ చైర్మన్ కూడా అందుకే నేను చెప్తాండా, కొత్తగా సభాభవనం మున్సిపల్ ఆఫీస్లో కట్టినారు, దీనికి ఎంత ఖర్చు పెట్టినారు, ఆ టెండర్ డీటెయిల్స్ ఇస్తే నాకు మీ అవినీతి నేనే చెప్తా. సిగ్గు శరం ఉంటే టెండర్ డీటెయిల్స్ ఆన్లైన్లో పెట్టండి. మేము ఈరోజు టెండర్ పిలిచినాము, దీనికి ఫలానా. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.